అష్టాచమ్మ కాడ అత్త కోడళ్ళ కొట్లాట. బాబాయ్ బాబాయ్ అష్టాచమ్మ కాడ అత్త కోడళ్ళ కొట్లాట. కొట్లాడుతున్నది అష్టాచమ్మ. మూడు చచ్చింది, ఇంకో రెండు. ఇప్పుడు ఇక మళ్ళీ చంపిన పండు వేయాలి. రెండు చంపిందా కాయ చంపినాం, కన్ను పడ్డది. కన్ను పై పందం మళ్ళీ వేయాలి. మూడు పడ్డది. ఇక కన్నుకి ఈడు చంపిన కాయ కన్ను పెట్టిన, ఈడ మూడు చంపిన. మరి చంపిన పందం ఇక్కడ వేయాలిగా. మళ్ళీ ఈ నుంచి ఇటు జరిపింది రెండు పడ్డది మధ్యలో. రెండు ఉంది మళ్ళీ ఆ పందెం. మరి చంపిన పందెం చంపినాక రెండు పడ్డది. రెండు పడ్డది ఫస్ట్. అది అవి ఉన్నాయిరా. ఇంకా రెండు ఈ గోలకి ఇంకేం ఆడుతుంది. ఆట గురించి మొత్తం క్లారిటీ తెలుసుకున్నాక ఆట ఆడాలి. ఏమి తెలియకుండా ఆట ఎట్లా ఆడతావు నువ్వు? నాకు అర్థం కాదు. దానికి ఒక్కదానికే ఆట తెలుసు, ఇక్కడ ఎవరికి తెలియదు ఆట. అత్తయ్యకి దీనికే తెలుసు. ముందు నువ్వు పందాలు పెట్టాక మళ్ళీ ఇగో 5కి మోసం జరుగుతుంది. అష్టాచమ్మ ఆల్రెడీ రికార్డింగ్ కన్నుకి. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని మొత్తం గేమ్ మోసం చేసి ఆడుతుంది. ఏమని మా పేరు సుప్రియ. తిగుల్లా సుప్రియ కదా. అంత తిగుల్లో ఎక్కడ ఉంది. నువ్వు జరుగు, నీకు ఆడడానికి రాదు. పాడే అసలైన వాళ్ళు ఎక్కిరు. ఇప్పుడు ఆగండి. అసలు సిసలైన పందెగాడు వచ్చిండు అనమాట. ఇప్పుడే గేమ్ లోకి ఎంటర్ అయిండు. మామూలుగా ఎక్కిట్లేదు ఇప్పుడు కాయలు. ఇంకా కూల్ డౌన్ బేబీ. ఇప్పుడు కాండ్రా మరిదిన పక్కకు చెప్పి కూర్చున్నా వదిన. ఆగు, అత్తయ్య అసలు ఎంత ఇంట్రెస్టింగ్ చూస్తుంది తెలుసా గేమ్. కన్నెత్త కాయ వచ్చిందట. ఏరా చింతకాయలు. చింతకాయలు కాదు, నీకు తెలియలేదు ఆట. అసలు ఎట్లా ఊపుతుందో మా లక్కీ అయితే. ఇసిరేద్దామా, మెల్లగా వేయాలి కాయలు. అంతగానో ఇసిరేస్తారా? పెంటాల వారం గూడెంలో సెలవులకు వచ్చిన మా పిల్లలు, మా సిస్టర్స్ అందరు కలిసి ఇక్కడ అష్టాచమ్మ ఆడుతున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి గేమ్ ఆడితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్.